హాయ్ ఫ్రెండ్స్, పండ్లు కాయలవడం కాయలు పండవడం అంటే ఎప్పుడైనా నిన్నగా నిజంగా లిటిల్ ఆర్ట్స్ తర్వాత నాకు అదే అనిపించింది. ఒక స్టార్ కాస్టింగ్ లేదు, ఒక పెద్ద హీరో లేదు, పెద్ద హీరోయిన్ లేదు, అసలు అంచనాలు లేవు, పెద్ద పెద్ద ఫైట్ లేవు, పెద్ద పెద్ద సాంగ్స్ లేవు. బట్ సినిమా చూసిన తర్వాత మాత్రం మంచి ఫీల్ అనిపించింది నాకు. చాలా రోజుల తర్వాత నేను థియేటర్కి వెళ్ళడమే చాలా రేర్గా. బట్ ఒక మంచి ఎంటర్టైన్ చేసినాను నేను. నిజంగా నేను ఈ రివ్యూస్ ఇవన్నీ చెప్పను. బట్ చాలా రోజుల తర్వాత నాకు ఎందుకో దీని గురించి మాట్లాడాలనిపించింది. అందుకే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కూడా ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా ఇట్లాంటి కంటెంట్స్ కూడా చేద్దాం. ఫస్ట్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ దీని గురించి మాట్లాడదాం మనం. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక మంచి సినిమాతో నా రివ్యూ స్టార్ట్ చేయాలని. నిజంగా చాలా రోజుల తర్వాత నాకు ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్. ఫస్ట్ నాకు ఏంది ఇది నిబ్బా నిబ్బా స్టోరీ అన్నట్టుగా అనిపించింది. బట్ నాకు ఎందుకో వెళ్ళినా నేను కొంచెం ఆ ట్రైలర్ చూసి ఇదంతా లిటరల్గా ఈరోజు నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను మా ఫ్రెండ్ కూడా మొన్న మాతో పాటు రాకపోతే ఈరోజు ఫ్రెండ్కి కాల్ చేస్తే అసలు ఒక సీటు కూడా ఖాళీ లేదు. ఇప్పటికే దాదాపు ఒక 3 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది కూడా. దీని దెబ్బకు ఘాటి సినిమా కూడా అసలు ఆడట్లేదు. అంటే నిజంగా ఇప్పుడు ప్రజెంట్ కావాల్సిన స్టోరీస్ ఇటువంటివే. చాలామంది యూత్ కూడా కనెక్ట్ అవుతున్నారు. అసలు ఈ లిటిల్ ఆర్ట్స్ సినిమా గురించి మాట్లాడుకునే కంటే ముందు మౌలికుల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలామందికి పెద్ద పెద్ద సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే చిన్న చిన్న షార్ట్ ఫిలిం చేయడం కానీ, కవర్ సాంగ్ చేయడం కానీ, ఇండిపెండెంట్ ఫిలిం చేయడం కానీ, చాలామంది ఆర్టిస్టులు అసలు వాళ్ళకి ఫ్యూచర్ లేదని ఇప్పటికీ డిసైడ్ అయిపోయారు. ఎట్లా అంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలు అసలు వీకెండ్లో నడవట్లేదు, వాళ్ళే మూసేసుకుంటున్నారు. సో మనకేడుండే అవకాశాలు, ఇట్లాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. వాటి అన్నింటినీ బ్రేక్ చేసేసాడు. ఎందుకంటే ఒక చిన్న హోప్ క్రియేట్ చేశాడు. అంటే మనం కూడా చిన్న చిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి కూడా రిస్క్ చేస్తే, కొంచెం బెటర్గా వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా మనం కూడా సక్సెస్ అవుతామని ఆయన ప్రూవ్ చేసింది. నిజంగా అది చాలా మంచిది. అది పక్కకు పెడితే లిటిల్ ఆర్ట్స్ సినిమా గురించి మాట్లాడితే చాలామంది ఫ్యామిలీస్తో వెళ్ళి చూసి ఎంటర్టైన్ అయ్యేట్లాగా ఈ మధ్యలో సినిమాలు అసలు రాలేదు. లిటరల్గా చాలామంది ఫ్యామిలీస్ కొంచెం ఊపిరి తీసుకుంటాయి. నిజంగా ఇది మాట్లాడుకుంటే చాలామంది విత్ ఫ్యామిలీస్కి వెళ్తున్నారు. ఈరోజు ఆదివారం అసలు థియేటర్లో ఒక్క సీట్ కూడా ఉండదు. నిజంగా చిన్న హీరో చాలా బెటర్ వర్క్ చేసిండు. మంచి డైరెక్టర్ సాయి మార్తాండ్ కూడా చాలా వర్కౌట్ చేసిండు. బెటర్ నాకు తెలిసినంత వరకు సండే మొత్తం లిటిల్ ఆర్ట్స్ అవుతుంది. ఎందుకంటే ఫర్ అవర్కి బుక్ మై షోలో 7,000 టికెట్స్ అమ్మడబోతున్నాయంట. అనుష్క నటించిన ఘాటి చిత్రం కూడా దాదాపు ఒక 2,000 టికెట్ల ఆ అంచనా వరకు వెళ్తున్నాయి. అండ్ మద్రాసు కూడా ఇంచుమించు అంతే వెళ్తుంది. ఒక బాలీవుడ్ సినిమా బాగీ 4 మాత్రం 8,000కు పైగా టికెట్లు అమ్మడబోతున్నాయని చిన్న ఇన్ఫర్మేషన్. బట్ ఏది ఏమైనా కూడా ఒక చిన్న హీరో అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన వ్యక్తి అంత పెద్ద సక్సెస్ అనేది చాలా బెటర్, చాలా మంచిగా అనిపించింది అసలు తెలుగు ఇండస్ట్రీకి కూడా. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు కూడా చాలామంది హోప్స్ కోల్పోయినారు. మనం అంతెందుకు రీసెంట్గా తమ్ముడు, నితిన్ ఇట్లాంటివి చూసినాం మనం. బట్ ఇప్పుడు ఎందుకో కొంచెం హోప్ అనిపిస్తుంది అండ్ వేరే టెక్నీషియన్స్కి కూడా. కాబట్టి ఇట్లాంటి సినిమాలు కూడా ఎంకరేజ్ చేయాలి. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా వెళ్ళి చూడండి. చాలా బాగుంది సినిమా మాత్రం. ఎంటర్టైన్ అవుతారు ఫస్ట్. ఇట్లాంటి జెన్యున్ రివ్యూస్ కూడా మనం చెప్పుకుందాం. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇది మన ఫస్ట్ వీడియోనే. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మళ్ళీ మాట్లాడుకుందాం చాలా విషయాలు. థ్యాంక్ యూ.